హలో ఫ్రెండ్స్. నేను ఈరోజు మీతో ఒక పాట గురించి, ఆ పాటకి మన జీవితాలకి ఎంత దగ్గర సంబంధం ఉంది, అలాగే ఆ పాట మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పడానికి వచ్చాను. ఆ పాటే 'లైఫ్ ఆఫ్ రామ్' జాను సినిమాలోనిది. మీరు అందరూ వినే ఉంటారు. చాలామందికి నచ్చిన పాట కూడా. కానీ ఈ పాట యొక్క ప్రభావం నా మీద ఎంత ఉందో, ఈ పాట నాకు ఎలా పరిచయం అయిందో ఆ అనుభూతిని మీతో పంచుకుంటాను. మనకు తెలియని వయసులో మనల్ని బడిలో వేసినప్పుడు అది కష్టంగా అనిపించినా మన బాధ్యత అనుకొని చదివేసేవాళ్ళం. కానీ మనం కొంచెం పెద్దయ్యాక అర్థమవుతుంది, చదువుకొని ఉద్యోగమే కాదు ఇంకా చాలా రకాలుగా మనం ముందుకు వెళ్ళొచ్చు అని. తీరా చదువు పూర్తయ్యాక అది చేయాలి ఇది చేయాలి అని అనుకొని ఏం చేయకుండా అలా ఉండిపోతాం. తోటివారు కష్టమో నష్టమో ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే కొందరు మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేక ఎవరైనా ఏం చేస్తున్నావంటే ఏం చెప్పాలో తెలియక చుట్టూ ఎందరూ ఉన్నా అలా ఒంటరిగా మిగిలిపోతారు. పైగా పోయిన సమయం తిరిగి రాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ జీవితానికి ఒక అర్థం ఉందా అని మదనపడుతూ బలవంతంగా నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు పాటలు వింటూ పనుకుందామని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే వినిపించిన పాట ఇది. అంటే నా ముందు ఎన్ని దారులున్నా నేను ఏ దారి ఎటు వెళ్తుందో ఎవరిని అడగలేదు. ఏం ఆలోచించకుండా అలా వెళ్ళిపోతున్నా ఒక నదిలా. నాకు ఏవేవో కనిపిస్తున్నా నా చుట్టూ, నాకు ఇదే కావాలి అని దేనికోసం వెతకలేదు. ఈ 2 లైన్స్ బట్టి మనకేమర్థమవుతుందంటే నాకు ఇదే కావాలి, ఇదే నా గమ్యం అనే స్పెసిఫిక్ గోల్స్ అంటూ ఏమీ లేవు. నేను అసలు ఏం చేయకుండా ఒక శిలగా ఉన్నప్పుడైనా, లేదు ఏమైనా చేద్దామని కలగని వెంటనే అది కలగా మిగిలిపోతున్న 2 సందర్భాల్లోనూ నువ్వెవరు అని నన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అలాగే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అడిగినా నేను ఇది అని చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ లేదు. సో నా ఆన్సర్లో ఎటువంటి తేడా లేదు. నువ్వు ఎవరు అని నన్ను అడిగితే అని అర్థం. నేను ఇలాగే ఒక ప్రశ్నగా ఉండాలనుకుంటున్నా. నువ్వు ఇది అని ఒక ఆన్సర్ నాకు ఇచ్చి నన్ను చెడిపోయొద్దు అని తన ఫ్యూచర్ని అడుగుతున్నాడు. దయచేసి నువ్వు ఒంటరి వాడివి, నీకు ఎవరు లేరు అని నా వెంటపడి ఎవరు అనవద్దు. ఎందుకంటే కొన్ని జన్మలకు సరిపడే అనేక మెమొరీస్ని నేను ఇలా పొందుతున్నా. అవి మీకు తెలియదు. అసలు ఇన్నాళ్ళుగా నన్ను దగ్గరుండి నడిపించింది ఎవరో మీకు తెలుసా? నేను ఉన్నానా, ఉంటే ఎలా ఉన్నాను అని నన్ను అడిగింది ఎవరు? మీరైతే కాదుగా. ఇక్కడ పాట ఆపేశాను. అసలు నా పరిస్థితులను, నా ఆలోచనలను ఒక పాటలాగా రాస్తే ఎలా ఉంటుందో అలాగే రాశారు ఈ పాట. బహుశా రాసిన వాళ్ళు కూడా నాలాగే కన్ఫ్యూజన్లో లోన్లీగా ఫీల్ అవుతున్నారేమో. లైఫ్లో ఏం చేయాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక ధైర్యం కోసం ఈ సందర్భంలో ఈ పాట రాసుకున్నారేమో అనుకున్నా. ఎవరా కుర్రాడని చూస్తే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఒక్క క్షణం బ్రెయిన్ పనిచేయలేదు. అప్పుడే అనుకున్నా, ఇది లైఫ్ ఆఫ్ రామ్ కాదు, లైఫ్ ఆఫ్ సీతారాం అని. జీవితంలో అంత చూసిన వ్యక్తి, అన్నీ అనుభవించిన వ్యక్తి తన 6-10 వయసులో ఇలాంటి పాట రాశారా? మరి గొప్ప గొప్ప రచయితలు ఊరికే అయిపోరుగా. ఆయన స్థాయిని, ఆయన ఆలోచన దృక్పథాన్ని అందుకోవడం కష్టమే. మనకు అర్థమైనట్టుగా అన్వయించుకోవడమే. ప్రతిరోజు ఉదయం అవ్వగానే ఈ కాలం నన్ను ఇప్పుడే కనింది అన్నట్టుగా పుడుతుంటా. అప్పుడే పుట్టిన వారికి గతం ఉండదు, భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు అనేది ఉద్దేశం. రోజు ఏదో ఒక కథ రాస్తూనే ఉంటాను, కానీ ఎప్పుడూ పూర్తి చేయను. ఎందుకంటే నా కథకు అంతం లేదు. గాలిలాగా నేను కూడా ఒక దగ్గర నిలకడగా ఉండను. అలా ఆగకుండా వెళ్తూనే ఉంటా. ఎంత ధైర్యం చెప్పుకున్నా మనసులో మాత్రం ఆ బాధ ఉంటుంది. అందుకే ఈ లైన్స్ రాశారేమో అనిపిస్తుంది. నేను ఎన్ని లేఖలు రాసినా తిరిగి నా దగ్గరకు రావాలంటే నాకు అడ్రస్ ఉండాలి కదా. అదే ఎలాగో లేదు అని తెలిసి కూడా ఈ కేక వేయడం ఏంటా, ఈ బాధ ఏంటా అని. మళ్ళీ ఆ కేక చుట్టుపక్కల వాళ్ళు వింటే మనసులో బాధ ఉంది అని అనుకుంటారు కదా. అప్పుడు చెప్పిందంతా ఎవరు వినరు అని లాస్ట్లో మౌనంగా అని రాశారు. అంటే
ఏదైనా బయటకు తెలియకూడదని. ఇది సిరివెన్నెల గారి మార్కు. నా లోన్లీనెస్ అది నా చుట్టూ క్రియేట్ చేసిన ప్రపంచం, నాకు మాత్రమే సొంతం. ఆ ప్రపంచంలో నేను, నా నీడ ఇద్దరం చాలు, ఇంకెవరూ వద్దు అంటున్నారు. ఇక్కడ నీడ అని ఎందుకు రాశారు అంటే, తను ఒక్కడే కాదు, తనకు తోడుగా తన నీడ కూడా ఉంది, అది చాలు, మీరెవరూ వద్దు అంటున్నాడు. అమ్మ ఒడిలో మొన్న అంటే పుట్టినప్పుడు అమ్మ చందమామను చూపిస్తూ అన్నం పెట్టేది. అందని ఆశలతో నిన్న, అలాగే నిన్న అంటే మనం పెద్దయ్యాక మన కోరికలు కూడా అందనంత దూరంలో ఉన్నప్పుడు చందమామల 2 సందర్భాలలో దాన్ని అందుకోవాలనే ఊహ ఉండేది. కానీ ఆ జాబిల్లి అంత దూరాన ఉన్నా కూడా తన వెన్నెలను పంపించి నేను నీతోనే ఉన్నాగా అని ఊయలు ఊపేది. అంటే ఆ కోరిక ఇలా అయినా నెరవేరింది అనే ఒక ఆనందంతో తృప్తిగా ఇంక నిద్రపోతారు అని జోలాలి రాశారు. ఒక ఒంటరితనానికి అలవాటు పడిన వ్యక్తి ఏ చెడు ఆలోచనలను దగ్గరకు రానివ్వకుండా ఆ ఒంటరితనాన్ని ఆనందంగా ఎలా గడపాలో, ఉదయం లేచినప్పటి నుండి పనుకునే వరకు తన దినచర్య ఎలా ఉండాలో అని అద్భుతంగా ఈ పాట రాశారు. అలా నేను కూడా ఇంక నిద్రపోయాను. సినిమాలో ఈ పాట వచ్చే సందర్భాన్ని బట్టి దీనికి వేరే మీనింగ్ ఉండొచ్చు, కానీ సినిమాకి సంబంధం లేకుండా ఈ పాట విన్న నాకు ఇలా అర్థమైంది. ఈ పాటను పాటించాల్సిన అవసరం లేదు, కానీ విన్నప్పుడు ఒక ధైర్యం వస్తే అదే చాలు. నాకు ఇలా అర్థమైంది, కానీ ఇదే అర్థమని కాదు, ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం అవ్వచ్చు. ఇంతసేపు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.